భాస్కర్ రెడ్డి అన్న కొడుకు డబ్బులు ఇచ్చాడు. మా కుమారుడు రామసంజయ్ రెడ్డి ఇక్కడ ఉండి పని చేయించి కట్టించాడు. స్వామి చనిపోయిన తర్వాత అతను ఆయన గవర్నమెంట్ ఇల్లు వచ్చినట్టు బోర్డు పెట్టుకున్నాడు. ఇల్లు నాది అంటాడు. దాన్ని ఎరిపే చేయాలి. ఎక్కడ ఆయనకు ఏ నెంబర్లో సర్వేలో అయిందో ఇల్లు గురించి అన్నీ బోకస్ అయ్యే. మేము వచ్చేందన్న చెప్పి ఇక్కడ మేము 40 ఏళ్ళ 45 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ చేసే వాళ్ళందరికీ కూడా మీకు తెలుసు స్వామి, అట్ట కాదు ఇట్ట నేను చెప్పినట్టు చేయండి నాకు తెలుసు అంటారు. వీళ్ళందరూ కూడా నమ్మేది ఇక్కడ ఏది చేయాలనే డబ్బులు ఆయనకి ఇచ్చేది. ఈ వార లైన్ అన్నీ మాండ్లు ఉన్నాయి, జామాయిల చెట్లు, యాప చెట్లు అన్నీ కొట్టేసినాడు. వెనకాల నాగల కాబక్క ఇది ఎదురుపోతుంది, దాన్ని తీసేసినాడు. ఇక్కడ 2 మాడి చెట్లు ఉన్నాయి, అవి తీసేసినాడు. శివాలయం ముందు పక్క పిల్లర్స్ లేచిన ఇక్కడ చుట్టూ కింద భీము కూడా వేసినారు. ఆయన అక్కడ ఒక మందిరం కట్టాలంటే దాన్ని ఆపేశాడు. ఇప్పుడు మీ గ్రామస్తుల డిమాండ్ ఏంటి? మా గ్రామస్తులు ఈ స్వామిని అడుక్కుంటే ఆ పక్క ఇల్లు వేసుకోమన్నాడు, వేసుకున్నాడు. ఆ ఇంటి వరకు ఉండాలి. అందరూ కలిసి ఇది ఆశ్రమం నడుపుకుంటారు. ఎవరైనా వచ్చి ఇక్కడ పూజలు చేసుకోవచ్చు, శివాలయానికి పోవచ్చు, ఏదైనా కార్యక్రమాలు చేసుకోవచ్చు. గ్రామ ప్రజలందరూ చేసుకునేట్టుగా ఉండాలి. మే 16న పరంపరించారు. ఈ నెలలో ఆరాధన చేయాలన్నా అది కూడా చేయనీయకుండా ఆపేసాము. ఈ నెల 18న ఉదయం పూట చెట్టును నడుపుతా అంటే మేము వచ్చి ఆపాము. వాళ్ళ పెద్దలు భాస్కర్ గారు మీరు మాట్లాడుకొని చేయండి, ఏం చేసినా కూడా చెప్పారు. ఆ తర్వాత సాయంత్రం మేము లేని చూసి సాయంత్రం 5 గంటలప్పుడు మొత్తం అనామూతి పోయేసాడు. ఏమని అడగక నాకు తెలియదు, నేను మూత్రం పోయినప్పుడు పోసినారు, ఇట్లా అన్ని గారడీ మాటలు. నోరు తెరిస్తే అబద్ధము. వీడు ఒక దొంగ స్వామి. వీనికి తాడిపత్రిలో ప్రబోధన ఆశ్రమంలో 6 లక్షలు స్కామ్ చేసి వీడు ఇంకొక ఆయన ఇక్కడికి వచ్చినారు, గడిగొట్టుకు వచ్చినారు. అక్కడేం జరిగిందంటే వాళ్ళు ఎఫ్ఐఆర్లు కూడా చేశారు. తాడిపత్రిలో చేశారు, కొలిమగొండలో చేశారు. మళ్ళీ తర్వాత ఏంటంటే వాళ్ళకు ఇక్కడ ఉన్నాడని తెలిసి ఇక్కడికి వచ్చి బాగా సాగు కొట్టేసినారు. ఇతను పోతా ఉంటే అక్కడ మనోళ్ళు చూసి మళ్ళా ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది వీరబల్లో. మళ్ళీ వాళ్ళతో రాజీ చేసుకుని వాళ్ళతో భయపడి ప్రాణభయంతో మళ్ళీ రాజీ చేసుకున్నారు. వీడు వచ్చినాల మంచి ఇక్కడ వీరబల్లికే ఒక 7 సంవత్సరాలు రాజభోగం అనిపించాడు. కోటాను కోట్లు ప్రజల్లో అంతా దండుకున్నాడు పూజల పేరుతో. పసరు వైద్యంతో చాలామంది చనిపోయినారు. నల్లమాడలో ఒక అతను చనిపోయి నాకు తెలిసి చనిపోయినాడు. ఆ తర్వాత ఇక్కడ మరోకాడు వడ్డుపల్లో సారాయి తాగుతా అంటే సారాయి తగ్గిస్తానని చెప్పేసి పసరు ఏదో తాపి అతను కూడా చనిపోయినాడు. ఆ తర్వాత వీరబల్లు అన్ని షాపుల్లో 40,000 50,000 అందరికీ బాకీని ఎవరికి ఇవ్వడు. ఏమన్నా మాట్లాడితే తాంత్రికమని భయపెడతాడు. ఇట్లా పూర్తిగా దీనివల్ల పూర్తి వినాశనము. కోటాను కోటి సమాజంలో దండుకున్నాడు. వీడు ఒక అరిష్టము, వీరబల్లికి అరిష్టము. ఈ విధంగా సర్వనాశనం పెట్టి దేవతా వృక్షాన్ని 1994లో నాటిన వృక్షం ఇది. ఆశ్రమంలో మర్రి చెట్టు ఉండాలని నాటితే వాడు ఈరోజు అకారణంగా నిష్కారణంగా ఫలానా పర్పస్ ఉండాలి కదా, ఎందుకు నరికాడంటే వాడు అసలు గారడి. వాడు నోరు తెరిస్తే అబద్ధము. వాడు ఒక దొంగ స్వామి. వీడు ఈ కాషాయం పేరుతో రుద్రాక్షలు వేసుకుని కాషాయం కట్టి అదని ఇదని చెప్పి భయభ్రాంతులు చేస్తున్నాడు. వీడి ఇక్కడ ఉంచడమే దరిద్రం. వీరబల్లికే దరిద్రము. వీని దగ్గర ఏమీ లేదు, అంతా గారడి మాటలతోనే సర్వనాశనం చేసి పెట్టాడు. ఈ గోస్వామి కూడా ఇంకా బాగా బతకాల్సింది. ఈయన పూర్తిగా వినాశనం చేసినాడు. ఈయన యోగి, దాదాపు 97 సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తి, పెద్ద స్వామి. వీరిని కూడా చిత్రహింసలు పెట్టాడు. వీడు సమాధి విషయంలో ఆరాధన అన్ని ఫ్రాడే. వీడు చేసిన ప్రతి ఒక్క పని ఫ్రాడ్. వీడు ఒక డేరా బాబా 2 అనుకుంటున్నారు. డేరా బాబా 2 వీడు. ఇది ఈయన గారడి స్వామి. వీడు కాషాయం కట్టుకున్న గారడి స్వామి. రామ సంజీవ్ రెడ్డి మా నాన్న. వీళ్ళంతా 1985 నుంచి ఆశ్రమం నడుపుతున్నారు. దీన్ని ఇది వీరబల్లి. ఆయన ఉండేప్పుడు మేము ఈ గుడికి వచ్చి ఈశ్వరుని గుడికి వచ్చి టెంకాయలు కొట్టుకొని ఈయన్ని స్నానం చేసి ఇక్కడనే ఉంటాను. ఉన్నాక ఏం చేసినాడు, ఇతను గడిగొట్లో ఒక ఆడపాపను ఏదో చేసినాడని ఆ నుంచి కొట్టి ఆయన తరివేశారు. ఇప్పుడు ఉండే ఆయన
ఇప్పుడు ఉండే ఆయన పేరు లేదు. పేరు ఎస్డిఎన్ సరస్వతి కుంటిస్వామి అలియాస్ కుంటిస్వామి. కుంటిస్వామి. అప్పుడు తరిమేసినాక ఈయన ఏం చేశాడు, ఆ లింగల కోలకు పోయి ఈ స్వామిని పట్టుకొని ఏడుంటా స్వామి నాకు ఒక రవ్వ తావు చెప్పంటే ఆయన ఒక 2 సెంట్లు తావు చెప్పినాడు. చెప్పి ఇల్లు కట్టించుకొని ఇక్కడనే ఉన్నాడు. ఈయన భాగవతం అంతా మళ్ళీ తెలుసుకుంటే ఆడవాళ్ళు గుడికే రాకుండా సాలిచ్చినాడు. ఈయన అక్కడ అది పుల్లివెందలకి అవతల తాటిపత్రిలో కాలు నరికేసినారు. ఈయన నరికేసినాక ఈయన భాగవతం అంతా తెలుసుకొని అందరూ ఇక్కడ లేకుండా చేయాలనుకుంటే ఈ వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఏం చేసినాడు, వీళ్ళకి లేనిపోని పిల్లలకంతా చెప్పేసి ఆ లెక్కలు ఒక 60-70 లక్షలు ఖర్చు పెట్టి ఆ ఇల్లు కట్టి దాని లోపలంతా పెద్ద అండర్గ్రౌండ్ అంతా అది ఒక మూట మిరకాయలు వేసినా కూడా పొగరాదు. ఇది జరుగుతుంది. ఈ స్వామి పోయిన నెల 16వ తేదీ చనిపోయినాడు. చనిపోయినాక వాళ్ళ భార్య, వాళ్ళ బిడ్డలు, వాళ్ళ కోడళ్ళు అందరూ వచ్చినారు. ఆయన ఇది ఇక్కడ వేయమన్నాడు. నన్ను ఇక్కడ వేయండి ఈయన అక్కడ ఒప్పుకోకుండా అక్కడ వేసినాడు. ఆడ వేయనేను అని సరేలేనే ఉన్నారు. మళ్ళీ అయిపోయినాక ఈ మర్రి చెట్టు మొన్న కోసేసినారు. భాస్కర్ రెడ్డి అన్న ఫోన్ చేసి అయ్యా అది పైగా 10 మందికి పనికొచ్చేది, నీకు సంబంధం లేదంటే ఈయనకండా కోసేసినాడు. ఎస్ఐ గారి నుంచి ఎంఆర్ఓ అంతా వచ్చి నీకు ఇది సంబంధం లేని విషయమయ్యా, 50 ఎకరా ఇది డీకేటి సుక్కల భూమి, ఇది నీకేమి సంబంధం అని కూడా మాట్లాడినారు. అతను ఈయనకండా కోర్టుకు పోయి ఫేక్ న్యూస్ ఎంఆర్ఓ సంతకాలు పెట్టినాడు అనేసి ఈడు అన్నీ తీసుకొచ్చి కోర్టుకు పెట్టేది. ఈ పుంగెళ్ళ ఆయన ఏడిపిస్తున్నాడు. ఇంకా కాదులేని ఏరువల్లి ప్రజలంతా ఇది ఏరువల్లి ప్రజలు నిర్ణయించిందే ఈ ఆశ్రమం, మేమందరం తావు నీకేం పెద్దది, ఏ ఊరికి నీకేం సంబంధం అని మేమందరం వచ్చి ఇప్పుడు ఇది జరిగి దీనికి మేమందరం వీడికి రెడీగా ఉండాం. ఆయన ఆశ్రమంగానే ఉండాలా, నువ్వు దీంట్లోకి రాకూడదంటే మీరెవరు రాని మాట్లాడినాడు. అట్లాంటప్పుడు పోలీసు వాళ్ళు వచ్చి అడ్డుపడినారు. గల్లాట జరుగుతుంది, ఇప్పుడు ఏమన్నదన్నా మీరు చట్ట ప్రకారం పోండి అన్నాడు. ఎంఆర్ఓ అని అడిగితే వానికి సంబంధమే లేదు, ఇది అది గవర్నమెంట్ స్థలం, అది సిఐ అన్నమాట అన్నాడు, ఎంఆర్ఓ అన్నారు, అందరూ అన్నారు. స్వామి నేను మా గురువు గారైన నిత్యానందులు 96 సంవత్సరాలు జీవించారు. ఈ మధ్య కాలంలో మహాసమాధి చెందారు. సమాధి చేసిన రోజు ఈ అభియోగం మోపుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. చెట్టు కొమ్మలు వాళ్ళు దగ్గరుండే తీపిచ్చినాము అందరం కలిసి. అప్పుడు ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు సమాధి అయిన తర్వాత 1 నెల తర్వాత నేను నా గవర్నమెంట్ ఇచ్చిన ఇల్లు పైకి కొమ్మలు వచ్చినాయని కొమ్మలు తీసివేస్తుండగా వాళ్ళు వచ్చి అభిమోగం మోపి ఇబ్బందికి గురిచేసి మేము స్టేషన్కి ఇవ్వడం జరిగింది, ఎంఆర్ఓ గారికి చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా అన్నదానాలు చేస్తూ హోమాలు చేస్తూ వాళ్ళు కూడా అన్ని కార్యక్రమాలు వస్తూ పాల్గొన్న వాళ్ళు ఇప్పుడు స్వామి శరీరం వదిలిన తర్వాత నాతో దురుద్దేశపూర్వకం ఏం లేదు. వాళ్ళకు నాకు గతంలో ఏం గొడవలు లేవు, అందరం బాగానే ఉన్నాము. ఇప్పుడు ఎందువల్ల వస్తుంది, ఇది గవర్నమెంట్ ఇచ్చిన ఇల్లు మర్రి చెట్టు పక్కన ఉంది, స్వామి సమాధికి అడ్డమని ముందు స్వామి సమాధి చేసే రోజు 2 కొమ్మలు తీసేసారు, వాళ్ళ దగ్గర ఉండే. ఇప్పుడు పైకి కొమ్మలు వచ్చిన దానికి చుట్టూ స్వామి సమాధికి రేకులు కానీ మండపం కట్టాలని ఉద్దేశంతో తీసివేస్తే వాళ్ళు గొడవ కానీ వచ్చి అదే సాకుగా గొడవకు వచ్చి దురుద్దేశపూర్వకంగా ఇది మా స్వాధీనం చేసుకోవాలా, మాకు ఇచ్చి వదిలేయండి, మాకు ఇచ్చి వెళ్ళండి, మేము ఇది చూసుకుంటాం. నేను వచ్చి 14 సంవత్సరాలైంది. నా గురువు గారు వచ్చి 50 సంవత్సరాలైంది. మీరు ముందు గడికోటలో ఉన్నారు కదా? ముందు నేను గడికోటలో అక్కడ పంచలింగాల కోణలో నా పరంపర గురువు గారు ఎవరైనా వాళ్ళు ఉన్నారు. శిష్యులు కానీ గురువులు కానీ లేరు. నేను శిష్యుణ్ణి. పరంపరగా నాకు రాసి ఇచ్చింది రికార్డు పరంగా ఉన్నది. ట్రస్ట్ రిజిస్ట్రేషన్ కూడా రికార్డు పరంగానే ఉంది. వాళ్ళు ఏదో దురుద్దేశపూర్వకంగా చెప్తుర్రు. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం రికార్డు పరంగా ఉంటే వాళ్ళని కూడా కోర్టుకు వెళ్ళమని చెప్పారు. పై అధికారులు కోర్టుకు వెళ్ళి మీరు తీసుకొచ్చుకోండి. దాతల సహకారంతో కట్టిన బిల్డింగ్ కి గవర్నమెంట్ బిల్డింగ్ ఇచ్చినట్టు దాతల సహకారం అంటే ఇచ్చినాడంట ఆయన డబ్బులు. అభిమోగము 5 లక్షలు ఇచ్చిరు, 10 లక్షలు ఇచ్చిరు అని వాళ్ళు అభిమోగం మోపితే ఇచ్చిన వాళ్ళు ఎవరో కరెక్ట్గా నేనున్న ఇక్కడ కూర్చొని వాళ్ళు చెప్పుడు కాదు, అతన్ని ఇప్పుడు ఎవరైతే అభిమోగం 5 లక్షలు ఇచ్చారు, 10 లక్షలు ఇచ్చారు, 20 లక్షలు ఇచ్చారు అనే వాళ్ళు ఊరికే చెప్పడం కాదు స్వామి, రికార్డు పరంగా ఇచ్చిర్రా లేదా వాళ్ళు ఇక్కడ కూర్చొని వాళ్ళు చెప్పాలి కదా. నాకు గవర్నమెంట్ ఇచ్చినట్టు నాకు బోర్డు ఉంది, ఇల్లు నేను గుణాధికారి. ఎందుకు పెట్టలేదు బోర్డు? ఇప్పుడు ఎందుకు పెట్టారు? ఇప్పుడు నేను ఇప్పుడే పెట్టలే, అది ముందు కూడా ఉంది కానీ వాళ్ళు చూసుకోలేదు. ఇప్పుడు పెయింట్ వేయడం వల్ల బయటకు వచ్చింది చూస్తున్నారు అంతే. పెయింట్ వేస్తే బయటకు వస్తుందా? అంటే బయటకు వచ్చడానికి బాగా నీట్గా కనబడుతుంది. ముందు మామూలు పెయింట్. ఏది ఎక్కడిది? వెనకాల ఉన్న ఇల్లు మాతాజిది. ఆ మాతాజిది గవర్నమెంట్ ఇల్లు. ఏది?
దాంట్లో సంబంధం లేదు. ఉండడానికి ఉంటాం అందరం కలిసి ఆశ్రమంగా ఉంచినామా ముందు నుండే ఇప్పుడు కొత్తగా కాదు ముందు నుండే అక్కడ ముందు 2 సెంట్లు ఇస్తే మీరు కట్టుకున్నారు. మీరు అభిమోగం మోపే వాళ్ళు 2 సెంట్లు 10 సెంట్లు 5 సెంట్లు అంటే నేను ఈ రోజు కాదు కదా, ఈ రోజు లేను. లేకుండానే మీ ఇంటిని ఆ విధంగా అభివృద్ధి చేసుకునే ఇట్లా దేవాలయాన్ని అభివృద్ధి చేయాలి. ఇది కోర్టులో వేసి 2005 నుండి కోర్టులో జరుగుతుందండి ఇది కేసులు. 2000 కంటిన్యూ కోర్టులో కేసులో ఉన్నాయి. ఇవి కేసులు జరుగుతున్నాయి. ఆ పక్క భూములకు భూమి ఉండేది కోర్టు ఇది కాదు కదా. ఇది కూడా 40 సెంట్లకు వేసిరు అండి. ఆరాధన జరపొద్దని చెప్పి వీళ్ళు నేను జరపద్దు వాళ్ళు జరపొద్దని ఇబ్బందికి గురి చేసారు మాకు. టెంపుల్ ని అభివృద్ధి చేయకుండా మీ ఇంటిని ఏ విధంగా అభివృద్ధి చేసుకుంటారు? టెంపుల్ అభివృద్ధి నేను చేయలేదని మీరు అంటారు. నేను రాకముందు టెంపుల్ ఏ విధంగా ఉంది, నేను వచ్చినాక ఏ విధంగా ఉంది, వాళ్ళు వచ్చే ఉన్నారు ఈ మధ్య తెరిచారు. ఇప్పుడు మీరు చెప్తారు.